శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 12 అక్టోబర్ 2025 నుంచి 18 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్ర గురులు ఉన్నారు. సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో రవి శుక్రుడు, అలాగే తులా రాశిలో కుజ బుధులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ పొంది ఉన్నారు. అలాగే కన్యా రాశిలోని రవి గారి సంచారము తులా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి స్థితులు మారినటువంటి గ్రహాల యొక్క స్థితులు కాగా, గ్రహ సమ్మేళనాల యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, చంద్ర గురుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని, ఆ యోగ ఫలితాలని ఇస్తూ ఉంటుంది. అయితే మనము చెప్పుకునేది గోచారము కాబట్టి ఈ గోచారంలో యోగాలు అనేవి అంత గొప్పగా ఫలించవు. కానీ ఈ గోచారంలో ఈ గ్రహాల స్థితుల వల్ల గాని, కలయిక వల్ల గాని, దృష్టి చేత గాని, జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్న వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇది చెప్పదగ్గ విశేషం. ధనము రీత్యా గాని, కీర్తి ప్రతిష్టల రీత్యా గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే రవి శుక్రుల యొక్క ఫలితము చక్కటి పరిపాలనా రంగంలో సమర్థతని సూచించజేస్తూ ఉంటుంది. ఇక బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి తయారీలో గాని, ఉత్పత్తిలో గాని, లేదా వాటిని వినియోగంలో గాని, వాటి యొక్క సేల్స్ అమ్మకాలలో గాని, ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో గాని చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రహస్థితుల యొక్క దృష్టి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, గురువు గారి యొక్క పంచమ దృష్టి ఫలితము బుధ కుజుల మీద పడుతూ కాస్త ఉద్రేకము తగ్గడము, బుద్ధి వికసింపజేయడము, ఆలోచన పెరగడము, కాస్త నిదానంగా ఇది ఏమిటి అనేటటువంటి ఆలోచనలు పెరిగి నిలకడతనం, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి రవి శుక్రుల మీద ఉంటూ ఉన్న కారణం చేత వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, అలాగే రక్త సంబంధమైన, చర్మ సంబంధమైనటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే రుగ్మతలు కొంచెం ఇబ్బందికరంగా ఔషధ సేవ చేయాలి అనేటట్టుగా ఉండడము లాంటివి ఉంటూ ఉంటాయి. ఈ విషయాలలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ముఖ్యంగా శని, రవి, శుక్ర గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఔషధ సేవ కూడా అవసరం అవుతుంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి ఇక్కడ కుజ బుధులతో కలిసి ఉంది. అంటే తులా రాశిలో బుధాదిత్య యోగం పడింది. రవి గారు ఇక్కడ నీచ పొంది ఉంటారు కాబట్టి ఈ యోగము సఫలీకృతము కాదు. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. ఇది లలిత కళలలో చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడము, కళలకి సంబంధించి వృద్ధి జరగడము, ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 12 అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి శుక్రుల యొక్క స్థితి సంచార విశేషం మాత్రమే యోగిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారికి మనోబలం పెరగాల్సి ఉంది. కుటుంబ జీవితం చాలా బాగుండవలసి ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కావలసి ఉంది. పితృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, రుణభారాల రీత్యా గాని, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గాని, భార్యాభర్తల అనుకూలత రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని, అన్నిటి రీత్యా కూడా చాలా వరకు మానసికమైనటువంటి వ్యధే కనిపిస్తూ వచ్చింది ఇప్పటి వరకు. ఇప్పుడు వీటన్నింట్లలోనూ ఎక్కడైనా మార్పు వచ్చిందా అంటే అన్నింట్లలోనూ మార్పు వచ్చింది. రవి శుక్రుల వల్ల మీకు ఊహించని విధంగా లాభాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మార్పు దేని వల్ల వచ్చింది అంటే, గురువు గారి యొక్క నవమ రాశి ప్రవేశం. ఇది వృశ్చిక రాశి వారికి నవమ స్థానం అవుతూ ఉండగా చాలా అద్భుతమైన ఫలితాలు ప్రారంభం అవుతున్నాయి. వారాంతంలో వచ్చేటప్పటికి ఎప్పుడైతే గురువు గారి యొక్క సంచారము మారిపోయిందో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి, ఒక్కసారిగా వృశ్చిక రాశి వారికి అమితోత్సాహాలు వచ్చేస్తున్నాయి. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు,
అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, రుణభారాల రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, దైవభక్తి పెరుగుతుంది, యజ్ఞయాగాలు చేసేటటువంటి పరిస్థితి కల్పించబడుతుంది, దైవ కార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాలు చేస్తారు, స్వయంగా ఇంట శుభకార్యాలు నడుస్తాయి. ఇలా అనేక విధాల మనసుకి ఉల్లాసం కలిగించే అనేక అంశాలు ఒక్కసారిగా వస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. మనోబలం పెరుగుతోంది. ఇది పెరగడం వల్ల ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు ఆలోచించి చేస్తారు. మనోబలం పెరుగుతోంది, ఆత్మవిశ్వాసము పెరుగుతోంది, అనేక విధాల ఆదాయం వస్తుంది. గురువు గారి యొక్క పంచమ దృష్టి రాశి మీద పడుతూ ఉండడం వల్ల రాశి పునీతమయ్యి తద్వారా రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఆనందోత్సాహాలు వస్తున్నాయి. ఇక ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదు అని ఆలోచించకండి. నవమ స్థానంలో గురువుగారు ఉన్నారు అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు మీరు అనుభవించేటటువంటి కాలం అన్నమాట. ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు. ఇప్పుడు ఒక 100 రోజుల కాలం ఇంచుమించుగా గురువుగారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దానికి తోడుగా ఈ రవి శుక్రుల యొక్క స్థితి సంచారం కూడా లాభస్థానంలో ఉంటూ ఉంది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి గారి యొక్క స్థితి వ్యయస్థానంలోకి వెళ్ళిపోయినా కూడా చంద్రుని యొక్క స్థితి వచ్చింది కాబట్టి లాభస్థానంలోకి అనేక విధాల లాభాలు కలిగి ఉన్నారు. అన్ని డివిజన్స్ వారికి కూడా చాలా బాగుంది. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, మరింత శుభకరంగా అభివృద్ధి పదంలో ఉంటారు. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.